దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగుగాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము కలిసి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, దేవుని పరిశుద్ధ నామాన్ని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఉదయ కాలము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము క్రీస్తు ఇచ్చే ఆతిథ్యమునకు ఆహ్వానము. క్రీస్తు ఇచ్చే ఆతిథ్యమునకు ఆహ్వానము. ఇన్విటేషన్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ. ఇన్విటేషన్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ అనే అంశాన్ని ఈ ఉదయకాలము మనం ఆరాధిస్తూ ఉన్నాం. ముందుగా తెలియజేసిన రీతిగా మనము చదువుకున్న సిద్ధపడిన 4 పాఠ్య భాగాల నుంచి ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ అంశంలో ఉంటున్న లోతైన మర్మాలు, ఈ వాక్య భాగాలలో ఉంటున్న లోతైన అర్థాలు, లోతైన సందేశం దేవుడు మనకు వినిపించాలని మనమందరము తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ ఉదయకాల సమయంలో నాయన మరొకసారి మేమందరము కలిసి నీ సన్నిధానంలో నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం. గొప్ప దేవుడా, నీ నామాన్ని ఆరాధిస్తూ ఉంటుండగా వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలు, వాక్యంలో ఉంటున్న సత్యాలను మాకు వెల్లడిపరచమని, మా ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారిచ్చే ఆతిథ్యానికి ఆహ్వానము. వాట్ ఎ గ్రేట్ జాయ్! యేసయ్య ఇచ్చే ఆతిథ్యంలో మనమందరము పాలుభాగస్తులం కావడం అనేది గొప్ప ఆశీర్వాదం, గొప్ప అదృష్టం, గొప్ప ఆధిక్యత, గొప్ప బాధ్యత కూడా. ఈ ఉదయకాల సమయంలో వాక్యంలో నుంచి ఆ భాగాలను మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత మరి శిష్యులందరినీ దర్శిస్తున్న పరిశుద్ధ కాలంలో మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు 3వసారి శిష్యులను దర్శిస్తున్న భాగాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను దర్శించి శిష్యులకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి తనిచ్చే ఆతిథ్యానికి ఆహ్వానించి వారితో కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారు కొద్ది సమయాన్ని గడిపి తిరిగి వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు వారిని బలపరిచి, వారిని భయపడకండి, సమాధానం కలుగునుగాక అని వారికి సమాధానం ఇచ్చి, వారి భయాన్ని తొలగించి, వారితో కొద్దిసేపు సమయాన్ని గడిపి, వారి మీద పరిశుద్ధాత్మను ఊది తన యొక్క సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవసారి తోమా శిష్యులతో ఉన్నప్పుడు తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారం రోజుల తర్వాత రెండోసారి తోమా ఉన్నప్పుడు శిష్యులందరికీ ప్రత్యేకంగా తోమాకు దర్శనం ఇచ్చినట్టుగా పోయిన వారము మనం ధ్యానం చేశాం. ఈ వారము యేసుక్రీస్తు ప్రభు తిరిగి శిష్యులకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఈ శిష్యులు చేయవలసిన పనిని చేయకుండా చేయకూడని పని చేస్తున్న సందర్భంలో యేసయ్య తిరిగి వాళ్ళని బలపరచడానికి, తిరిగి నేను సజీవుణ్ణి అని కనపరచుకోవడానికి, తిరిగి నేను పునరుత్థానుడైన క్రీస్తును అని తెలియపరచుకోవడానికి, ఆ పునరుత్థాన సందేశాన్ని వారికి ఇవ్వడానికి యేసయ్య వారికి దర్శనమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పేతురు మిగతా శిష్యులతో చెప్తూ ఉన్నాడు,
నేను చేపలు పెట్టడానికి వెళ్తూ ఉన్నాను. మిగతా శిష్యులు కూడా పేతురుతో కలిసి మరి మేము కూడా వస్తామని చెప్పి మరి శిష్యులు వారందరూ కూడా చేపలు పట్టడానికి బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురుతో పాటు తోమా, నతానేలు, మరి ఉరుమెడి వారు, జెబెదయి కుమారులు, మరి ఇంకా 2 శిష్యులు, మొత్తం 7 మంది ఆ రాత్రి జామున బయలుదేరి వెళ్ళి చేపలు పట్టడానికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మొదటిసారి దర్శనమిచ్చినప్పుడు యేసయ్య వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి మీరు వెళ్ళి పునరుత్థాన సాక్ష్యాన్ని, పునరుత్థాన సందేశాన్ని ప్రకటించమంటే వారు యేసయ్య మాటకి మరి ఒబే కాకుండా వారు భయపడి ఆ పరిస్థితిలో ఉన్న కాంటెక్స్ట్కి చాలా భయపడి వారు తిరిగి వాళ్ళ వృత్తికి, పాత వృత్తికి వెళ్ళాలని ఆశపడి మరి చేపలు పట్టడానికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనం కూడా అప్పుడప్పుడు దేవుడు చేయమన్నవి చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఆ శిష్యులను యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఈ యొక్క ప్రపంచ రక్షణ కార్యములో వారి యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉందో ఈ భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. 3వసారి శిష్యులను దర్శించి శిష్యులను బలపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసయ్య రేయి మొదటి జామున, అంటే ఉదయమే కొంచెం మస్క ఉన్నప్పుడే, ఇంకా చీకటి కొంచెం ఉన్నప్పుడే మరి సముద్ర తీరానికి, ఆ తిబెరియా సముద్ర తీరం దగ్గరికి వెళ్ళినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. పిల్లలారా, భోంచేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని యేసయ్య వారిని అడిగినప్పుడు ఆ స్వరం విని కూడా యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపట్టలేదు. మా దగ్గర ఏమీ లేదు, రాత్రంతా కష్టపడ్డాం, అయినప్పటికీ మాకొక్క చేప కూడా దొరకలేదని చాలా దీనంగా, చాలా మరి దీనాతి దీనంగా యేసు ప్రభుతో వారు చెప్తున్న మాటను మన బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఒకప్పుడు చేపలు పట్టే వృత్తిలో చాలా ప్రావీణ్యులు వీళ్ళంతా. ఈ యొక్క వృత్తిలో అందవేసిన హస్తాలు. మీరు చేపలు పట్టేవారు కాదు, మిమ్మల్ని మనుషులను బట్టే జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానం ఇచ్చినప్పుడు వారంతా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించి 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగిన బిడ్డలు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా రూపాంతరపరచబడిన వీరు తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారి యొక్క ప్రావీణ్యత, వారి యొక్క వృత్తిలో నైపుణ్యత ఏవి కూడా కనిపించట్లేదు. మనం చూస్తూ ఉన్నాం, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనం కూడా దేవుని చిత్తాన్ని ఎరగకుండా అప్పుడప్పుడు చాలా విధాలుగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం చేసే ప్రయత్నాలు దేవుని చిత్తం ఉందా లేదా అనేది మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇటువైపున మీరు వల వేయండి అని చెప్పినప్పుడు వారి మాట, యేసయ్య మాట శిష్యులు విని అటువైపున ఆ వల వేసినప్పుడు 183 పెద్ద చేపలు ఆ వలలో వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోపల యేసయ్య వారికి భోజనం సిద్ధం చేశాడు. నిప్పులు, రొట్టెలు, చేపల్ని యేసయ్య ఆ నిప్పుల మీద రొట్టెల్ని,
చేపల్ని సిద్ధం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క కష్టాజీతాన్ని ఎరిగి వారిని సంతోషపెట్టడానికి అక్కడున్న చేపలు కాకుండా మీరు పట్టిన చేపలను తీసుకొని రండి అని ఆ చేపల్ని ఆ నిప్పుల మీద కాల్చి ఆ రొట్టెల్ని పంచి ఆ చేపల్ని పంచి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసయ్య వడ్డిస్తూ ఉంటే ఆ శిష్యులు భోంచేసినట్టుగా మనం చూస్తున్నాం. వాట్ ఎ ప్రివిలేజ్, వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. బహుశా అందుకే ఆ బిడ్డల పేర్లు ఈ జీవ గ్రంథంలో లిఖించబడ్డాయి. యేసయ్య ఇచ్చిన ఆహ్వానానికి తల వంచి సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని పెంటకుప్పలుగా ఎంచుకొని ఒక్కసారి అడుగు ముందుకు వేసిన తర్వాత వెనకాలకి చూడకుండా వారి యొక్క రక్త సంబంధుల గురించి కానీ వారి సొంత వారి గురించి కానీ ఆలోచన చేయకుండా ప్రపంచపు నలుమూలల దిక్కు వెళ్ళి ఈ యొక్క పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని, పునరుత్థాన స్వార్థను ప్రకటించిన గొప్ప యోధులు. యేసయ్య ఇచ్చే విందులో పాల్గొనేవారు ధన్యులు. దేవుని బిడ్డ, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆతిథ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ అబ్రహాము దేవునికి ఇస్తున్న ఆతిథ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. స్వార్థ భాగంలో దేవుడు శిష్యులకు ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసాం. ఇక్కడ ఒక సాధారణమైన వ్యక్తి, దేవుడు బహుగా ఇష్టపడిన వ్యక్తి, దేవుని మాటను జవదాటని వ్యక్తి, దేవునికి నీతిగా ఎంచబడిన వ్యక్తి, దేవుని దృష్టిలో విశ్వాసిగా ఎంచబడిన ఈ వ్యక్తి దేవునికే ఆతిథ్యం ఇస్తున్న విధానాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. మిట్ట మధ్యాహ్నము చాలా ఎండ ఉన్న సమయంలో ఆ సింధూర వనంలో కూర్చొని ఆ ఇంట్లో కూర్చొని ఆ దూరాన చూస్తూ ఉంటున్నాడు. వాక్యంలో ఏముందో మనం చూద్దాం. 18వ అధ్యాయము బైబిల్ ఉన్నవారు తీసి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. 18వ అధ్యాయము మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. దేవుడే అబ్రహాముకు దర్శనమిచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు దర్శనం చూసే బిడ్డలు ధన్యులు, ఆయనను చూసే నేత్రాలు ధన్యులు. ఆశీర్వాదం దేవుని బిడ్డ. అబ్రహాము స్వయాన దేవుణ్ణి చూస్తూ ఉంటున్నారు. ఇంకొద్ది దూరంలో 3 దేవదూతల్ని అబ్రహాము చూసి పరిగెత్తుకొని పోయి ఆ దేవదూతల్ని వెంటబెట్టుకొని తన ఇంటికి తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు రండి, నా గుడారంలోకి రండి, నన్ను ఆశీర్వదించండి, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని పుచ్చుకోండి, కొంచెం సేపు ఇక్కడ సేద తీర్చండి, అలసట తీర్చుకున్న తర్వాత మీరు వెళ్దురు కానీ అని అబ్రహాము దేవదూతల్ని తన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవునికి ఇష్టమైన బిడ్డలు బాధపడుతున్నప్పుడు, కన్నీరు కార్చేటప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు ఆయన దర్శనమిచ్చే దేవుడు, ఆయన కనిపించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు. అబ్రహాము చాలా వృద్ధాప్యంలో ఉంటూ ఉన్నాడు. దేవుని వాగ్దానం కోసము కొండల తట్టు కన్నులెత్తి కనిపెట్టుకొని ఉన్న ఈ దైవదాసుని దర్శించాలి అని దేవుని అద్వితీయమైన ప్రణాళికలో ఉంది. కాబట్టి
అబ్రహామును దర్శిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ శిష్యులు ఆ దేవదూతల్ని అబ్రహాము పిలుచుకొని వచ్చి వారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, వారు సేద తీర్చుకోవడానికి మంచాలు వేసి, మీరు ఇక్కడ పండుకోండి, నేను భోజనం సిద్ధం చేస్తా అని త్వరగా వెళ్ళి హడావుడి చేసి సారమ్మను పిలిచి 3 మానికల పిండిని పిసికి రొట్టెలు చేసి సిద్ధం చేయమని ఆజ్ఞాపించి త్వరగా వెళ్ళి తన పనివాడి దగ్గరకు వెళ్ళి కొవ్విన దూడను ఒకటి తీసుకొచ్చి వాడికిచ్చి దీన్ని త్వరగా సిద్ధం చేయమని ఆ పనివాడికి ఆజ్ఞాపించి అబ్రహాము వెళ్ళి పాలను, జున్నును, వెన్నను సిద్ధం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దైవ సేవకులు చాలా యాక్టివ్గా ఉండాలి. దేవుని పనిలో చురుకుగా ఉండాలి. దేవుని పనిలో యాక్టివ్గా ఉండాలి. కాపరత్వంలో యాక్టివ్గా ఉండాలి. కాపరత్వంలో అలసట పనికిరాదు. దేవుని బిడ్డ వృద్ధాప్యంలో సైతము పరుగులు తీస్తున్న అబ్రహాముని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆతిథ్యం ఇవ్వడానికి ఉరుకులు తీస్తున్న అబ్రహాంను చూస్తూ ఉంటున్నాం. 3 మానికల పిండి, మీరు ఊహించుకోవచ్చు ఎన్ని కిలోలో, క్యాల్కులేట్ చేయండి. అన్ని కిలోల పిండిని సారమ్మ పిసికి రొట్టెలు సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని బిడ్డలకు, దేవుని దూతలకు శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని అబ్రహాము తలంచి మరి చాలా ప్రిపేర్ అయి, చాలా సిద్ధపడి శ్రేష్టమైన భోజనాన్ని వారికి వడ్డిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 3 దేవదూతలు భోంచేస్తూ అబ్రాహాముతో, సారమ్మతో మాట్లాడుతున్నారు. మీదిటికి మేము మళ్ళా వస్తాం, నెక్స్ట్ ఇయర్ సేమ్ టైం వి విల్ కమ్ బ్యాక్ అగైన్, మేము తిరిగి వస్తాం. ఆ సమయంలో సారమ్మకి నీకు దేవుడు కుమారుడును అనుగ్రహిస్తాడు. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, వృద్ధాప్యంలో బలమంతా ఉడికిపోయింది. సైన్స్కి అగెన్స్ట్గా సారమ్మ గర్భము ధరించి కుమార్ని కంటుంది అని దేవదూతలు ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. సారమ్మను, అబ్రహామును దేవుడు ఎట్లా దీవించాడో మనకు తెలుసు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా ఆతిథ్యం ఇవ్వడంలో మనము వెనుకకు వెళ్ళకూడదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆతిథ్యము ఇచ్చేవారిగా, మన ఇంటికి వచ్చిన వారిని మన్నన చేసేవారిగా, వారిని తృప్తిపరిచేవారిగా, వారికి సమృద్ధిగా ఇచ్చేవారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 15వ సంకీర్తన మనం చూద్దాం. ఈ భాగం కూడా మనం చదువుకొని సిద్ధపడి ఇక్కడికి వచ్చాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 15వ సంకీర్తన 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. 5 వచనాలు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలవాడు ఎవడు? నివసింపదగిన వాడు ఎవడు? దావీదు మహారాజు క్వశ్చన్ వేస్తూ ఉంటున్నాడు. దేవా, నీ గుడారంలో, నీ పరిశుద్ధ పర్వతం మీద, నీ సన్నిధానంలో, నీ ఇంట్లో, నీ హోలీ శాంక్చురీలో, నీ పరిశుద్ధ దేవాలయంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? హూ క్యాన్ బీ ఎ గెస్ట్
ఇన్ యువర్ హోలీ శాంక్చురీ. దేవుని పరిశుద్ధ పర్వతం మీద, దేవుని మందిరంలో, దేవుని గృహంలో అతిథిగా ఉండే భాగ్యము ఎవరికి ఉంటుందో దావీదు మహారాజు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. 11 లక్షణాలను మనము ఈ 5 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సమయాన్ని బట్టి ఒక్కొక్క వచనము ధ్యానం చేద్దాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన జీవితం, యథార్థమైన ప్రవర్తన. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన జీవితం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రస్తుత కాలంలో యాంత్రికమైపోయింది క్రైస్తత్వం, మెకానికల్ అయిపోయింది. క్రిస్టియన్ లైఫ్ బికెమ్ అ మెకానికల్ లైఫ్. చాలా యాంత్రికం అయిపోయింది, చాలా యాక్షన్ ఓరియంటెడ్ అయిపోయింది. మనము నటన జీవితాన్ని జీవిస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. యథార్థత కలిగి జీవించు, యథార్థంగా బ్రతుకు. నీ జీవితంలో యథార్థంగా ఉండాలి. అబ్రహాము యథార్థంగా జీవించాడు కాబట్టి, నోవాహు యథార్థంగా ఉన్నాడు కాబట్టి, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడ్డారు కాబట్టి వారిని విస్తారంగా దేవుడు దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నెంబర్ 1, యథార్థమైన ప్రవర్తన. ఏ రైట్ఫుల్ లైఫ్, ఏ రైచియస్ లైఫ్, ఏ జస్ట్ లైఫ్ మనకు ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు. నీతిని అనుసరించాలి, నీతిగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. సిల్వ రక్తంలో కడగబడిన వారం కాబట్టి, యేసయ్య నామాన్ని ధరించిన వారం కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారం కాబట్టి, అసత్యాన్ని విడిచిపెట్టి యేసు అనే మార్గములో, యేసు అనే సత్యంలో మనం జీవించాలి. యేసు అనే సత్యంలో మనం బ్రతకాలి. అనీతిని విడిచిపెట్టాలి, అసత్యమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, నీతికి వారసునిగా మనం జీవించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీతిగా బ్రతకడం ఒక ఛాలెంజ్ అయినప్పటికీ నీతిగానే జీవించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అనీతిగా జీవిస్తే మనము పరలోకానికి వెళ్ళమేమో. సువార్త భాగంలో యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యము ప్రవేశింపలేరేమో అని యేసయ్య జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. శాస్త్రుల నీతి ఏంటి, పరిశీల నీతి ఏంటి, అదొక పెద్ద సబ్జెక్ట్. మీకు అది హోంవర్క్. మీరు రీసెర్చ్ చేయండి. వాట్ ఈస్ శాస్త్రుల నీతి, పరిశీల నీతి? వారి నీతి కంటే మన నీతి ఎందుకు అధికంగా ఉండాలి? యేసయ్య చెప్తూ ఉంటున్నాడు, నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, కష్టాన్ని నమ్ముకొని బ్రతకాలి, కష్టాన్ని నమ్ముకొని జీవించాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, 3వది హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజం పలకాలి. నీ మాట అవును అంటే అవునుగా, కాదు అంటే కాదుగా ఉండాలి. అవకాశాన్ని బట్టి అబద్ధాలాడుతూ, అవకాశాన్ని బట్టి అబద్ధాలాడుతూ స్వప్రీతి కోసం, స్వలాభం కోసము, స్వార్థం కోసం, ఇతరులకు వచ్చే బెనిఫిట్స్ని వారికి పోనీయకుండా అబద్ధాలాడి అబద్ధ సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసి అప్పుడప్పుడు మనము లాభాలు పొందుతూ ఉంటాం. ఈ ఉదయ కాలము దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. హృదయపూర్వకంగా నీతిని, హృదయపూర్వకంగా నిజమే పలకాలి, నిజమే పలకాలి. అబద్ధాలు ఆడటానికి వీల్లేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ప్రస్తుత కాలంలో మనము అబద్ధాలు ఆడుతూ చాలా లాభాలు మనం పొందుకుంటూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాలము దేవుని వాక్యం
మనల్ని హెచ్చరిస్తుంది. హృదయపూర్వకంగా నిజము పలికే వారిగా మనము జీవించాలి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అట్టివాడు ఎవరు? అట్టివాడు అంటే యథార్థంగా ప్రవర్తించేవాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. ఎట్లుంటాడంటే నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, చెలికానికి కీడు చేయడు, నాలుకతో కొండములాడడు. కొండారంటే సాడీలు చెప్పేటోడు, లేని మాటలు చెప్పి గొడవలు సృష్టించేటోడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేటోడు. వీటన్నిటికీ స్త్రీలు మరి వెన్నతో పెట్టిన విద్య అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ మాటను నేను ఖండిస్తూ ఉన్నాను. ఈ కాలంలో పురుషులేం తక్కువ కాలేదు సాడీలు చెప్పే విషయాలలో. వాళ్ళ బాసెస్కి, వాళ్ళ ఆఫీసర్స్కి, వాళ్ళ అధికారులకు, తోటి ఉద్యోగుల మీద, వారితో కాంపిటీషన్కి వస్తున్న వారి మీద లేనిపోని సాడీలు చెప్పే విషయంలో పురుషులకు మించిన వాళ్ళు లేకపోలేదు. కొండాలు ఆడకూడదు, కొండాలు చెప్పకూడదు. యథార్థంగా జీవించేటోడు, నీతిని అనుసరించేటోడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు కొండాలాడంట, చెలికానికి కీడు చేయడంట, తన సహోదరుడికి, తన పొరుగువానికి కీడు చేయడు. దేవుని బిడ్డ, మన లాభం కోసం మన పొరుగువాని నోరు కొట్టొద్దు, మన పొరుగువానికి కీడు చేయొద్దు. దేవుడు ఈ ఉదయకాలము మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కయ్యూను హేబెల్ని చంపేశాడు, నన్నెవరూ చూడట్లేదులే అనుకున్నాడు. కానీ భూమి మీద పడ్డ ఆయన రక్తం దేవునికి మొరపెట్టిందంట. నీ గురించి నీ చెలికాడు దేవునికి మొరపెడితే నీకొచ్చే ఆశీర్వాదాలు స్టాప్ అయిపోతాయేమో. దేవుని బిడ్డ, జ్ఞాపకం ఉంచుకో. చెలికానికి కీడు చేయకు, పొరుగువాని మీద నింద మోపకు, కొండలాడొద్దు, చెలికాని కీడు చేయొద్దు, పొరుగువానికి నింద మోపొద్దు. ఇలాంటి గుణగణాలున్నవాడు దేవుని గుడారంలో అతిథిగా ఉండే హక్కు ఉంది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని యందు భయము భక్తి ఉన్న వారిని సన్మానించండి, మన్నన చేయండి, వారితో స్నేహం చేయండి, వారితో జీవించండి, వారితో ముచ్చటించండి. దేవుని యందు భయము భక్తి ఉన్న వారితో స్నేహం చేయండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి ఉన్న వారితోనే స్నేహం చేయండి, లేకపోతే మీ జీవితాలు అగాధంలోకి వెళ్తాయి. దేవుని యందు భయము భక్తి ఉన్నవారు మిమ్మలను నీతి మార్గంలోకి నడిపిస్తారమ్మా, మిమ్మలను యేసయ్య మార్గంలో నడిపిస్తారు. వారితో స్నేహం చేయండి. దేవుని మీద భయము భక్తి ఉన్న వారితో స్నేహం చేయండి. వారి యొక్క పొజిషన్స్ చూడకండి, వారి ఆస్తి అంతస్తులు చూడకండి, కానీ వారికి దేవుని మీద భయము భక్తి ఉందా లేదా అనేది గ్రహించండి. బిఫోర్ యు బిగిన్ టు మేక్ యువర్ ఫ్రెండ్షిప్, టు స్టార్ట్ యువర్ ఫ్రెండ్షిప్, యు సీ వెదర్ దట్ గాయ్ ఫియర్స్ గాడ్ ఆర్ నాట్. దేవుడు అంటే భయపడతాడా లేదా, దేవుడు అంటే భయం ఉందా లేదా, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తాడా లేదా అని గమనించి మీరు స్నేహం చేయాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాంటి వారిని సన్మానించండి. చర్చలో కొంతమంది భక్తి పరులను సన్మానిస్తుంటే కొంతమందికి ఎక్కలేని ఈర్ష్యలు, ఎక్కలేని ఈర్ష్యాభావం. మీరు కూడా రండి, దేవుని భక్తిలోకి రండి, దేవుని భయంలోకి రండి. దేవుడే సన్మానిస్తాడు. యేసయ్య ఆ శిష్యులకు ఏ రీతిగా వడ్డించాడో, యేసయ్య ఆ శిష్యులకు ఏ రీతిగానైతే
భోజనం సిద్ధం చేసి పెట్టాడో మిమ్మలను యేసయ్యనే సన్మానిస్తాడు. దేవుని బిడ్డ, నీకు నిజంగా దేవుడంటే భయము భక్తి ఉంటే అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. కొంతమంది ఒట్టి మాటలు చెప్తుంటారు. నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా, నేను నీకు ఆమెయిల్ చేస్తా, నీకు ఈమెయిల్ చేస్తా, నా కోటేయండి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో చూస్తున్నాం, చర్చిలో కూడా చూస్తున్నాం. జాగ్రత్త, దేవుని బిడ్డలు మాట ఇస్తే నష్టమైనా కానీ ప్రమాణం తప్పరంట. వారి మాట అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉంటుందంట. ఖచ్చితంగా ఉంటుందంట. ఆత్మీయ ఆవేశం వారిలో ఉట్టిపడుతుందంట. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, నీ మాట యేసయ్య రక్తంలో కడగబడ్డావు కాబట్టి నీ మాట అవును అంటే అవునుగా ఉండాలి, కాదు అంటే కాదుగా ఉండాలి. నష్టమైనప్పటికీ నీ ప్రమాణము నెరవేర్చుకోవాలి. నువ్వు దశమ భాగము గుడికి ఇస్తాను అంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు దశమ భాగము దేవునికి ఇచ్చి తీరాల్సిందే. నీ మొక్కుబడి దేవునికి ఇచ్చి తీరాల్సిందే. మొక్కుబడులు మొక్కుకుంటాం, కానీ అది నెరవేరిన తర్వాత ఆ మొక్కుబడి తిరిగి దేవునికి ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ ఉంటాం. ఈ ఉదయకాలము నువ్వెన్ని మొక్కుబడులు మొక్కుకున్నావో అవి చెల్లించావో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నాడు. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు. క్రైస్తవులు వడ్డీ వ్యాపారము చేయకూడదు. ఇది దేవుని వాక్యం, అంతే. నో ఫర్దర్ డిస్కషన్. సెల్ఫ్ బ్యాంకింగ్, కొంతమంది సెల్ఫ్ బ్యాంకింగ్ చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా, గవర్నమెంట్కి దొరకకుండా దొంగతనంగా మరి వ్యాపారాలు చేసుకుంటూ, వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ, ప్రభుత్వానికి చెల్లించకుండా, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వకుండా, ప్రభుత్వానికి ఇచ్చేది ప్రభుత్వానికి ఇవ్వకుండా మిగిలించుకొని, ఇన్కమ్ ట్యాక్స్లో, ఎలక్ట్రిసిటీ బిల్స్లో ఆ బిల్లు ఈ బిల్లు సరిగా కట్టకుండా మనం గవర్నమెంట్ని చీట్ చేస్తూ ఉంటాం. దశమ భాగము దేవునికి ఇవ్వకుండా దేవుని దృష్టిలో దొంగగా తలదించుకొని తిరుగుతూ ఉంటాం. ఆ డబ్బును మిగిల్చుకొని ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాం. సెల్ఫ్ బ్యాంకింగ్ ఈజ్ అగేన్స్ట్ బైబిల్. అవి బ్యాంకులో ఉండాలి. అవి ఉండే స్థలం బ్యాంక్. నీ దశమ భాగము మందిరంలో, నీ ఎక్సెస్ మనీ బ్యాంక్లో ఉండాలి. వడ్డీ వ్యాపారము చట్ట వ్యతిరేకం, దేవుని దృష్టిలో కూడా వ్యతిరేకం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, వాక్యం వినే మీలో ఎవరైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టయితే తక్షణమే మానుకోండి. దేవుని ఉగ్రత మీ కుటుంబం నుంచి దాటిపోవాలి అంటే, దేవుని దీవెనలు మీ ఇంటి మీదకి కుమరించబడాలి అంటే ఈ యొక్క వడ్డీ వ్యాపారాన్ని మానుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, మానుకోండి. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. క్రిస్టియన్ ఆఫీసర్స్ ఒకప్పుడు చాలా మంచి పేరుంది. ప్రస్తుతం కూడా మంచి క్రిస్టియన్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ప్రస్తుతం కూడా దేవుణ్ణి, దైవత్వాన్ని, వాక్యాన్ని అమ్ముకుని లంచాలు పుచ్చుకునే క్రిస్టియన్ ఆఫీసర్స్ కూడా మన మధ్యలో లేకపోలేదు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. లంచం పుచ్చుకోకూడదు దేవుని బిడ్డ. ఈ దేవుని వాక్యం. నీ ధర్మం, నీ బాధ్యత. దేవుడు నిన్న స్థితిలో కూర్చోబెట్టింది, దేవుడు నిన్న పొజిషన్లో ఆశీర్వదించింది. నీ ఉద్యోగ ధర్మాన్ని నైతికంగా, నీతి నిజాయితీగా నిర్వహించాలి అని నువ్వేదో మెహర్బానీ చేస్తున్నట్టు,
నువ్వేదో లేనిది వారికి ఇస్తున్నట్టు లంచాన్ని పుచ్చుకొని ఆ లంచంతో నువ్వు ఇల్లు కట్టినా, ఆ లంచంతో నీ బిడ్డలకు ఎడ్యుకేషన్ ఇచ్చినా, ఆ లంచంతో నువ్వు ఇంకేం సంపాదించుకున్నా దాని ద్వారా వృధా ప్రయాసమే తప్ప దాని ద్వారా ఆశీర్వాదాలు ఎంత మాత్రము రావు అని వాక్యం క్లియర్గా జ్ఞాపకం చేస్తుంది. నిరపరాధిని చెరుపుటకై అబద్ధ సాక్ష్యాలు బలుకుతూ కోర్టులో అబద్ధ తీర్పులు, డబ్బులు తీసుకొని అధికారాన్ని గెలిపించుకోవడానికి, పంతాన్ని గెలిపించుకోవడానికి సాక్షులను కొనుక్కొని అబద్ధ సాక్ష్యాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసి నిందారహితుల మీద, నేరం లేని వారి మీద, సంఘ కాపర్ల మీద, చర్చ్ అధికారుల మీద అప్పుడప్పుడు మన పంతాలు నెగ్గించుకోవడానికి మనము ఈ రీతిగా చేస్తూ ఉంటాం. అలా చేయొద్దు అని ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీతితో గెలువు, నీతితో కొట్లాడు. కానీ ఈ రీతిగా ఈ మార్గంలో నువ్వు ప్రయాణించొద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవుని గుడారంలో నివసించే యోగ్యత, అర్హతను దేవుడు ఇస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చివరి మాట, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ఈ కెనాట్ బి, ఆయన ఎన్నడూ కూడా కదల్చబడడు. ఆయన ముక్కుసూటిగానే ఉంటాడు. ఆయన ధైర్యంగా జీవిస్తాడు. ఆయన దేవుని కోసం ధైర్యంగా ముందుకు సాగిపోతూనే ఉంటాడు. ఏ శక్తులు, ఏ మానవ శక్తులు, ఏ దురాత్మ శక్తులు, ఏ చీకటి శక్తులు అతనిని ఆపలేవు. ఎందుకు అంటే అతడు యెహోవా గుడారంలో ఒక అతిథి. ఆ అతిథిని గాడ్ ఈజ్ టేకింగ్ కేర్. ఆయన యొక్క పరిరక్షణ, ఆయన యొక్క సెక్యూరిటీ, ఆయన యొక్క యోగక్షేమాలు, ఆయన యొక్క నడవడిని, ఆయన యొక్క ప్రవర్తనను, ఆయన ప్రయాణాన్ని చూసేది, కాపాడేది, ఆశీర్వదించేది ఆ తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈ రీతిగా ఇలాంటి లక్షణాలతో జీవించేవాడు ఎన్నడూ కూడా కదల్చబడడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డ, యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలి అనుకుంటున్నావా? మరొకసారి 15వ అధ్యాయంలో ఉంటున్న లక్షణాలన్నీ కలిగి జీవించు. నువ్వు దేవుని గుడారంలో అతిథిగా ఉన్నట్లే దేవదూతలు నీకు పరిచర్య చేస్తూ ఉంటారు. దేవదూతలు నీకు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. దేవుడే నీ యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. తుచ్చమైన వాటికి, ఈ లోకానికి సంబంధించిన పోకడలను సంపాదించుకోవాలని అక్రమమైన మార్గంలో ప్రయాణిస్తున్నట్టయితే నీ మార్గాన్ని మార్చుకొని దేవుని గుడారంలో అతిథిగా ఉండడానికి పాటుపడు. ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు యూదులకు రాస్తున్న పత్రిక ఇది అపోస్తలుడైన పౌలు రాయలేదు, ఇంకా వేరే వారు రాశారు అన్న వాదోపవాదనలు వేదాంత విద్యలో ఉన్నాయి. వాటన్నిటిలోకి మనం వెళ్ళకుండా బైబిల్లో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంది కాబట్టి ఆ మాటను నమ్ముతూ, ఇది అపోస్తలుడైన పౌలే రాశాడు అని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఉంటున్నాడు, యూదులకు. పాత నిబంధన గ్రంథం అంతటిని పాండిత్యం చేసిన వారు, తోరాను తూచ తప్పకుండా
పాటించేవారు. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవారు. వారిలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు, వారిలో కొంతమంది యేసు ప్రభుని అంగీకరించలేదు. ఈ టూ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు పాత నిబంధన గ్రంథం వారికి చాలా చక్కగా తెలుసు కాబట్టి, కంఠత్వం వచ్చు కాబట్టి, పాత నిబంధన గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పునరుత్థానుడైన క్రీస్తును వారికి పరిచయం చేస్తున్న పుస్తకం ఇది. మొదటి 10 వచనాలలో యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా కనిపిస్తున్నాడో అపోస్తలుడైన పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. 11వ వచనంలో దాదాపు 35 మంది ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుని అనుకరించారో, విశ్వసించారో, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి, దేవుని విశ్వసించి వారి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో 11వ అధ్యాయంలో రాశాడు. 12, 13వ అధ్యాయంలో ఆ రీతిగా మీరు కూడా ఈ యేసుక్రీస్తు ప్రభుని, ఈ తండ్రి మీద విశ్వాసం ఉంచి జీవించండి, అలాంటి దీవెనలే మీకు కూడా వస్తాయి అని 12, 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మొదటి నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే, మొదట దూతలకు కనిపించాడు, ఆ తర్వాత మరి ప్రవక్తలు, ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత మోషే అని ఈ రీతిగా 4 అధ్యాయాలలో దేవదూతల గురించి, కోట్ల దూతల గురించి, అబ్రహాము గురించి, ప్రవక్తల గురించి, మోషే గురించి రాస్తూ 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఆరోను గురించి, యాజకుల గురించి రాశాడు. ఆరోను గురించి, మెల్కీషెదెకు గురించి రాస్తూ చివరిగా ఈ యేసయ్యనే చివరి బలిపశువుగా బలియాగమయ్యాడు, లోక రక్షణ కోసం బలియాగమయ్యాడు అని అపోస్తలుడైన పౌలు క్రీస్తుని గురించి హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సమయం లేదు కాబట్టి మనము 13వ అధ్యాయము మొదటి 8 వచనాలకు వద్దాం. ఈ భాగంలో ఏ క్రైస్తవులకు ఉండవలసిన గుణగణాలను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎలాంటి గుణగణాలు ఉండాలి? ఓ క్రైస్తవుడిగా, ఓ క్రైస్తవురాలిగా, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్న వారిగా, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్న వారిగా, యేసుక్రీస్తు ప్రభుని పూజిస్తున్న వారిగా, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించిన వారిగా ఎలాంటి గుణగణాలు కలిగి మనం జీవించాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి. సహోదర ప్రేమ, తోబుట్టుల మీద ప్రేమ, ఇరుగుపొరుగు వారి మీద ప్రేమ, పక్కింటి వారి మీద, ఎదురింటి వారి మీద, వెనకింటి వారి మీద ప్రేమ, మనం పనిచేసే ఆఫీస్లో మన కొలీగ్స్ మీద ప్రేమ, మనం చదువుకునే కాలేజెస్లో మన ఫ్రెండ్స్ మీద ప్రేమ నిలవరంగా ఉండనియండి. ప్లీజ్ కంటిన్యూ దట్ లవ్. Please continue that love and affection which Christ has shown to you. క్రీస్తు ఏ ప్రేమనైతే నీ కనపరిచాడో ఆ ప్రేమ నీ సహోదరు మీద నిలవనంగా ఉండనియ్యి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆతిథ్యము చేయ మరొకండి, దీనివల్ల కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఇక్కడ అబ్రాహాము గురించి చూస్తున్నాం. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆతిథ్యము ఇవ్వకుండా మరొకండి, ఆతిథ్యం ఇవ్వండి, అది క్రైస్తవ లక్షణం అని పౌలు హెబ్రీలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యూదులకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యూదా మతంలో నుంచి క్రీస్తును అంగీకరించి మరి క్రైస్తవులుగా మారిపోయిన ఈ యూదులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆతిథ్యం ఇవ్వండి. పేదవారిని, దిక్కులేని వారిని, దరిద్రులను, అనాథ బిడ్డలను, విధవరాలను, పరదేశులను, వితంతులను జ్ఞాపకం చేసుకోండి.
నీకంటే బలహీన సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. ఇంటికి వచ్చిన వారికి బుక్కడి మంచినీళ్ళు ఇవ్వండి, కడుపు నిండా భోజనం పెట్టండి. ప్రస్తుతం యొక్క బిజీ షెడ్యూల్లో, ప్రస్తుతం యొక్క సంపాదించాలి అన్న ఆ యొక్క ఆశలో ఆతిథ్యాన్ని క్రైస్తవ కొన్ని కుటుంబాలు మర్చిపోయాయి. కొన్ని కుటుంబాలలోకి వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, ఛాయ్ కూడా ఇవ్వట్లేదు. అన్నం సంగతి తర్వాత. దేవుని బిడ్డ, ఆతిథ్యము చేయ మరవకండి. ఈరోజు క్రీస్తు ఇచ్చే ఆతిథ్యం నాకు ఆహ్వానము అనే అంశాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆతిథ్యము ఇవ్వడము నేర్చుకోండి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది మైగ్రెంట్స్ రోడ్ల మీద ఇల్లు లేక వారి సొంత గ్రామాలకు పట్టణాలకు వెళ్ళడానికి మార్గం లేక రోడ్ల మీదనే, ప్లాట్ఫామ్స్ మీదనే, ఫుట్పాత్ మీదనే పండుకొని జీవిస్తున్నారు. వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, క్రీస్తు కోసము సమస్తాన్ని పెంట కుప్పగా ఎంచుకోండి. డబ్బున్న లక్షాధికారులంతా కూడా ఈ కరోనా వైరస్ ద్వారా మారు మనసు కలిగి జీవిస్తున్నారు. వారి ఆస్తిని పంచేస్తూ ఉన్నారు. ఈ ఆస్తి మన ప్రాణాలను కాపాడదు అన్న కంక్లూజన్లోకి వాళ్ళు వచ్చారు. అక్రమ సంపాదనతో బ్యాంక్ బ్యాలెన్సెస్ని, ప్రాపర్టీస్ని, వెల్త్ని ఎక్కువ చేసుకున్నట్లయితే దేవుని బిడ్డ, అది నీకు ఆశీర్వాదం కాదు. నీ చెయ్యి ఇచ్చే హస్తంగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పరిశుద్ధ పరిచర్యకు సహాయం చేయండి. పరిశుద్ధ మందిర నిర్మాణాలకు సహాయం చేయండి. అనాథ బిడ్డలకు, విధ్వరాలకు, వితంతులకు, దిక్కులేని వారికి ఆదరణగా నిలబడండి. వాళ్ళ ఫీజెస్ కట్టండి, వాళ్ళ బట్టలు కొనియండి, అన్నం ఇవ్వండి, అన్నం పెట్టండి, ఆదరించండి. వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించండి. దేవుని బిడ్డ, ఆతిథ్యము చేయ మరొకండి. దీనివల్ల కొందరు ఎరగకయే దేవుని దూతలకు ఆతిథ్యం చేసిండ్రంట. మన ఇంటికి వచ్చిన వారికి అన్నం పెడితే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టే అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివిధ బంధకాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మెంటల్ పీస్ లేక సైకాలజికల్ బాండేజెస్లో, వివిధ రకాలైన బాండేజెస్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని విడిపించే సాధనాలుగా మీరు వాడబడాలి. అలాంటి బంధకాలలో ఉన్న వారిని విడిపించి దేవుని దగ్గరికి తీసుకొచ్చే వారిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాలము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కష్టాలు అనుభవించే వారిని, సంసారం అనే ఆ బండిని నడపలేకపోతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఒకవేళ నీ అన్ననో నీ తమ్ముడో బలహీనంగా ఉంటే, నీ అక్కనో నీ చెల్లెనో బలహీనంగా ఉంటే సహాయం చేయి దేవుని బిడ్డ. నీ సంఘంలో ఆకలితో అలమటించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే అడగక ముందే సహాయం చేయి దేవుని బిడ్డ. వాక్యం చెప్తుంది, వాక్యం హెచ్చరిస్తుంది. అన్నం పెట్టమని, ఆతిథ్యం ఇవ్వమని, బట్టలు కొనియమని, ఫీజులు కట్టమని, హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇప్పియమని, ట్రీట్మెంట్ ఇప్పియమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వాక్యాన్ని పాటించే వారిగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. వివాహం అన్ని విషయాలలో ఘనమైంది. అన్ని విషయాలలో, ఇన్ ఆల్ థింగ్స్. నీ పరిశుద్ధ వివాహం ఘనంగా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ద డే యు బికమ్ అన్హోలీ, నువ్వు అపరిశుద్ధంగా మారిపోయినప్పుడు,
నీ వివాహ బంధం అపరిశుద్ధమవుతుంది. దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోమని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్య సాంఘికులను వ్యభిచారకులను దేవుడు తీర్పు తీర్చును. వ్యభిచారం చేసేవారు, వేశ్యలుగా మారిపోయినవారు, సెక్స్ వర్కర్స్, కమర్షియల్ సెక్స్ వర్కర్స్, అడల్టరీలో ఉన్నవారు, విచ్చలవిడిగా జీవించేవారు, వివాహానికి ముందే సహజీవనం జీవిస్తున్న యవ్వన బిడ్డలు, వాక్యానికి భయపడండి. దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడంట. ప్రకటన గ్రంథంలో మీరు చూడండి, అలాంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని రాయబడి ఉంది. అలాంటి చెడు అలవాట్లన్నీ నువ్వు మానుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించండి. తృప్తి ముఖ్యంగా ధనం విషయంలో, సాలరీ విషయంలో తృప్తి కలిగి జీవించాలి. అక్రమ సంపాదనను దేవుడు ఆశీర్వదించాడు. ఈ వాక్యంలో ఏమని రాయబడిందంటే, నీ చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు. నువ్వు అక్రమంగా తెచ్చుకుంది కూడా ఆశీర్వదిస్తా అని చెప్పలే దేవుడు. నీ చేతి కష్టార్జితాన్నే ఆశీర్వదిస్తా అన్నాడు. ఒకవేళ ఆ చేతి కష్టార్జితము అక్రమ సంపాదనతో మలినం అయిపోతే ఆ చేతి కష్టార్జితం కూడా ఆశీర్వదించబడదేమో. నీ సంపాదన, నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలి అంటే ధనాపేక్ష లేనివాడిగా జీవించాలి. ధనాపేక్ష లేనివాడిగా నువ్వు బ్రతకాలి దేవుని బిడ్డ. ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవము అని స్వయాన యేసయ్య చెప్తూ ఉంటున్నాడు. ధనవంతుడు సూది వంట బెజ్జంలో దొరుట సులభం అంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం అంట. పరలోక రాజ్యం వద్దా దేవుని బిడ్డ? నీకు ధనమే ముఖ్యమా? ధన సంపాదనే ముఖ్యమా? అక్రమంగా దోచుకోవడమే ముఖ్యమా? అక్రమంగా సంపాదించుకోవడమే ముఖ్యమా? లంచం తీసుకోవడమే ముఖ్యమా? బలహీనుడైన వారి నోరు కొట్టడమే ముఖ్యమా? పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించావు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఏమని ఉందంటే, ధనము యొక్క ఆశ సమస్త కీడులకు మూలమంట. ధనం మీద ఉన్న ఆశ సమస్త కీడులకు మూలం. తిమోతి, ధనం మీద ఆశ కలిగి ఉండొద్దు అని ఈ యొక్క ఆత్మీయ తండ్రి ఈ యవ్వన సేవకుని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సేవకులారా, సంఘ కాపరులారా, దేవుని చేత అభిషేకించబడిన వారులారా, ధనం మీద ఆశ కలిగి జీవించకండి. వాక్యం బోధిస్తుంది. ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇల్లు, 2 ఇళ్ళు, 3 ఇల్లులు అని పోటీ పడుతున్నారు ప్రస్తుత కాలంలో సంఘ కాపరులు. ఈ ఉదయకాలము దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ధనం మీద ఆశ కలిగి జీవించకు, సమస్త కీడులకు మూలమంట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూద్దాం. 5వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దయచేసి చదవండి. బైబిల్ ఉన్నవారు చూడండి అమ్మా. 3వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక న్యూ డాక్టరీని, న్యూ థియాలజీని, న్యూ వేదాంతాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానము అని చెప్తూ ఉంటున్నాడు. విగ్రహారాధన ధనాపేక్షను చంపేసేయండి.
లిటరలీ కిల్ ఇట్ అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తుంటో మీకు తెలుసా? దేవుని బిడ్డ, దేవునికి ఇష్టం లేనివి రెండు: పరిశుద్ధాత్మను దూషించే వారికి పాపక్షమాపణ లేదు. విగ్రహాలను ఆరాధించడం అనేది దేవునికి కోపాన్ని తెప్పించేది, దేవుని ఉగ్రతను తీసుకొచ్చేది, దేవుని రోషానికి మనము బలి అయిపోతాం. ధనాపేక్ష విగ్రహారాధనతో పోలుస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ధనాన్ని సంపాదించాలి, సంపాదన 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 అని నీటి చుట్టే సర్కిల్ వేసుకొని అనాథ బిడ్డల్ని, దిక్కులేని వారిని, విధవరాలను, వితంతులను, దరిద్రులను, పరదేశులను మర్చిపోవద్దు. యు ఎక్స్టెండ్ యువర్ హాస్పిటాలిటీ టు దెమ్. నువ్వు అలాంటి వారికి సాయం అందించేవాడిగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆతిథ్యం గురించి చాలా విషయాలను మనం విన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి ఏముందో మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 35వ వచనంలో మనం చూద్దాం. 31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. తీర్పు గురించి, రెండవ రాకడ గురించి, మధ్య ఆకాశంలో జరిగే సన్నివేశం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మహిమతో తన దూతలను వెంటబెట్టుకొని వచ్చినప్పుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆ జన సమూహం అంతటిని రెండు గుంపులుగా చేస్తూ ఉన్నాడు. మేకలలో నుంచి, గొర్రెలలో నుంచి మేకలను వేరు చేసినట్టు నీతిమంతుల నుంచి పాపులను వేరు చేస్తూ ఉంటున్నాడు. ఆ నీతిమంతుల గుంపులో ఉన్న వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం. 35వ వచనం. నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొని ఉంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా నువ్వెప్పుడు వచ్చినవయ్యా? నీ ఇంటి ముందు ఆ రోజు బిచ్చం అడుక్కోవడానికి వచ్చింది నేనే. నువ్వు నాకు అన్నం పెట్టినావు. దిగంబరిగా నేనున్నది చూసి నువ్వు నాకు బట్టలు ఇచ్చినావు. చెరసాలలో బంధింపబడిన వారిని దర్శించండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారిని చూడ్డానికి వెళ్ళి పలకరించి తైలాన్ని రాసి, యేసయ్య పేరు మీద ఆ తైలాన్ని రాసి నువ్వు ప్రార్థించినట్టయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందంట. ఈ పరిచర్యలో క్రైస్తవులు ఉండాలి. ఆకలితో బాధపడే వారికి అన్నం ఇచ్చేవారిగా, దిగంబరులుగా ఉన్న వారికి బట్టలు ఇచ్చేవారిగా, చెరసాలలో ఉన్న వారిని చూడడానికి పోయేవారిగా, హాస్పిటల్లో ఉన్నవారిని దర్శించేవారిగా, ప్రార్థించేవారిగా, పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డ ఆ రీతిగా జీవించకుంటే, ఆకలి కొనేవారికి అన్నం పెట్టకుండా, దిగంబరిగా ఉన్నవారికి బట్టలు ఇవ్వకుండా, మనం అహంతో నేను నా కుటుంబము, నేను నా ధనము, నేను నా ఆస్తి, నేను నా అంతస్తులోని చూస్తూ విర్రవీగిపోతున్నట్టయితే ఆ ఆనందం ఈ భూలోకానికే పరిమితం అవుతుంది. పరలోకంలో స్థానం ఉండదంట. అలాంటి వారికి యెహోవా గుడారంలో అతిథిగా ఉండలేరంట అలాంటి వారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, పెళ్లి కుమారుడు విందులో పాల్గొనేవారు ధన్యులు. మధ్యాకాశంలో
విందు జరుగుతుంది, విందు జరుగుతుంది. ఆ విందుకు ఆహ్వానము అందుకుంటారు. ఆ విందులో పాల్గొనేవారు ధన్యులు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మధ్య ఆకాశములో విందు జరగాలి, ఆ విందులో నేను పాలు పొందాలి. మధ్య ఆకాశములో విందు జరగాలి, ఆ విందులో నేను పాలు పొందాలి. పరలోకంలో ఉన్నా నా యేసు. దేవుని బిడ్డ, పరలోకంలో విందు జరుగుతుంది, జరగబోతుంది. ఆ సమయం ఆసన్నమైంది. ప్రకృతి యొక్క మార్పులు, జరుగుతున్న మార్పులు, పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ రెండవ రాకడ త్వరగా ఉంది అనే సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి. నీ ధనాన్ని తుచ్చమైందిగా ఎంచుకొని దేవుని బిడ్డలకు, దేవుని రూపాలకు, బలహీనులైన వ్యక్తులకు, అమాయక ప్రజలకు ఆతిథ్యం ఇచ్చే వారిగా నువ్వు ఉంటావా? ఆ పరలోకంలో జరిగే విందులో దేవుడు నిన్ను ఆహ్వానించాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్ టు గివ్ దట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ టు యూ. ఆ బ్యాంక్వెట్లో, ఆ విందులో పాల్గొనడానికి దేవుడు నీకు ఆహ్వానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పెళ్లి కుమారుడు విందులో పాల్గొనేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలోకి కొనుపోబడతారు. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం స్పష్టంగా విన్నావు. దేవుని బిడ్డ, వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడింది. వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు మనం విన్నాం, మనం తెలుసుకున్నాం, మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు, మనల్ని గద్దించాడు, మనల్ని హెచ్చరించాడు, మనల్ని పురికొల్పాడు. ఈ ఉదయకాలము నువ్వు తీర్మానం చేసుకుంటావా? దేవా, నా యొక్క అలవాట్లను, నా యొక్క పద్ధతులను, నా గుణగణాలను మార్చుకుని నీ గుడారంలో అతిథిగా ఉండడానికి నన్ను నేను ఎలిజిబుల్ అయ్యేటట్టు ట్రిమ్ చేసుకుంటానేసయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానేసయ్యా అని ప్రార్థన చేస్తావా? నువ్వు దేవుని గుడారంలో అతిథిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, నిన్ను విడిచిపెట్టాలి అనేది ఆయన చిత్తం కాదు. తనుండే స్థలంలో నువ్వు కూడా సదాకాలము జీవించాలి అనేది ఆయన ఇష్టం. ఆయన గుడారంలో అతిథిగా మనమందరము ఉండాలి అని ఆ కోట్ల దేవదూతలతో ఆ ఖర్జూర మట్టలు చేతిలో పట్టుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని, శాస్త్రంగపడి యుగాలు దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించేవారిగా మనం ఉండాలి అనేది ఆయన ఆశ, ఆయన అద్వితీయమైన ప్రణాళిక. అందుకే తన కుమారుని భూలోకానికి పంపించి రక్తాన్ని దాలుగా ఖర్చుటట్టు బలి అర్పించాడు. తాను పునరుత్థానుడయ్యాడు. ఆ రక్తంలో మనల్ని కడుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావా? యేసయ్యా, ఆ రక్తంలో నన్ను కడుగు తండ్రి. ఆ రక్తంలో నా మలినాన్నంతా కడిగేసయ్యా. నాలో ఉంటున్న అహము, నాలో ఉంటున్న అహంకారము, నాలో ఉంటున్న ధనం యొక్క అహంభావము, సంపద యొక్క అహంభావము, ప్రాపర్టీ యొక్క అహంభావము తొలగించేసయ్యా. నీ బిడ్డలకు, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలకు, నీ రూపంలో నిర్మించిన బిడ్డలకు ఆతిథ్యం అందించే బిడ్డగా నన్ను రూపాంతరపరిచేసయ్యా. నన్ను కడుగు తండ్రి, నన్ను పవిత్రపరచు. ఆ పెళ్లి కుమారుడు విందులో పాల్గొనే ధన్యత నాకు దయచేయసయ్యా. నన్ను విడిచిపెట్టకేసయ్యా. నన్ను తృణీకరించకు, నన్ను ఎడబాయకు తండ్రి. నువ్వు లేకుండా నేను జీవించలేనేసయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనేసయ్యా. ప్రార్థన చేస్తావా? దేవుని బిడ్డ, ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా. తన గుడారంలో
నిన్నెప్పటికీ అతిథిగా ఉంచుకుంటాడు. సదాకాలము ఆయన నివసించే స్థానంలో నువ్వు జీవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం యేసయ్య. నీ వాక్యం శక్తి గలది, నీ వాక్యం బలం గలది యేసయ్య. నీ వాక్యం ద్వారా మా మనోనేత్రాలను తెలిసినందుకు స్తోత్రం. ఈ లోకానికి సంబంధించిన ధనము, ధనాపేక్ష తుచ్చమైంది, ఎందుకు పనికిరాంది అనేది జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. మాకున్న ఆస్తి అంతస్తుల ద్వారా నీ నామాన్ని గణపరచు బిడ్డలుగా, పేదవారికి, దిక్కులేని వారిని, దరిద్రులను, విధవరాలను, అనాథ బిడ్డలను, వితంతులను, పరదేశులను ఆదరించేవారిగా, బంధింపబడిన వారిని విముక్తిపరిచేవారిగా, కష్టాలలో, శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్న వారిని ఆదరించేవారిగా మమ్మల్ని నాయత్తపరిచేసయ్యా. నీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ పెళ్లి కుమారుడు విందులో పాల్గొనే ధన్యత, అవకాశము మాకు మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్.